శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రోజు మనము అక్షయ తృతీయ రోజు చేసుకునే ఒక ప్రాచీనమైన పరిహారం గురించి తెలుసుకుందాము. ఈ పరిహారాన్ని చేసినట్లయితే అనంతమైన ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి. మన సనాతన సాంప్రదాయంలో యోగ పురుషులు ఈ పరిహారాలను గుప్తంగా చేసేవారు. అందరికీ తెలిసిన విషయమే. కాలపురుష కుండలి ప్రకారము మనకు లాభస్థానము అంటే కుంభరాశి మాత్రమే మన కాలపురుష కుండలి ప్రకారము లాభస్థానం అవుతుంది. అక్షయ తృతీయ రోజున మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా అది లాభస్థానంతో ముడిపడి ఉండాలి. లాభస్థానంతో ముడిపడి ఉన్నట్లయితే అసలు అక్షయ తృతీయ రోజున ఏం జరుగుతుంది అంటే, మనము లాభస్థానంలో ఏదైతే వస్తువులను ఉంచామో అవన్నీ కూడా మనకి అనంతమైన ఫలితాలను మనకి కలిగచేస్తాయి. ఇక్కడ లాభస్థానము కుంభరాశి. ఆ కుంభరాశికి అధిపతి శని భగవానుడు కావడం వలన ఇక్కడ సూర్య భగవానుడు ఇంకా గురుగ్రహం యొక్క యుతి కూడా ఉండాలి. సూర్యుడు మరియు గురుగ్రహం యొక్క యుతి ఎలా జరుగుతుంది అంటే, దానికోసమైతే మీరు ఒక చిన్న మట్టి పాత్రను తీసుకుని రండి. మీరు ఒక కొత్త మట్టి కుండను చిన్నది తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్నదైనా కూడా సరిపోతుంది. ఎందుకంటే అది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి అది సూర్యగ్రహానికి ప్రతీకగా చెప్పవచ్చు. లేదా మీ ఇంట్లో రాగి లోటా ఉన్నట్లయితే మీరు అది కూడా తీసుకోండి. ఎందుకంటే రాగి కూడా సూర్యగ్రహానికి సంబంధించిన లోహమే కాబట్టి మీరు మట్టి లేదా రాగి పాత్రను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి గురుగ్రహం యొక్క యుతి కావాలి. దానికోసం మీరు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ పసుపు రంగు వస్త్రాన్ని మీరు మట్టి పాత్రను తీసుకున్నట్లయితే మట్టి పాత్రలోను, లేదా మీరు రాగి పాత్రను తీసుకుంటే రాగి పాత్రలోను ఆ పసుపు రంగు వస్త్రాన్ని ఉంచండి. దాని యొక్క కొనలు బయటకు వచ్చే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజున మీరు ఈ క్రియ అంతా కూడా చాలా గుప్తంగా చేయాలి. ఈ వీడియోనైతే మీరు ఎవరికి షేర్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఎవరికి అదృష్టం ఉంటే వారే ఈ వీడియోని వింటారు. మీరు ఈ క్రియనైతే ఎవరితోనూ కూడా షేర్ చేసుకోవద్దు. మీరే గుప్తంగా చేయండి. మీరు తీసుకున్న ఆ రాగి లేదా మట్టి పాత్రలో పసుపు రంగు వస్త్రాన్ని ఉంచారు కదా, అందులో కొద్దిగా ఉప్పును వేయండి, పసుపు వేయండి, బంగారం వేయండి, వెండి వేయండి. ఎందుకంటే మీరు దీనిని పూజిస్తారు. ముందుగా అయితే మీరు మీ ఇంట్లో దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి చందనాన్ని, పుష్పాలను, ధూపదీప నైవేద్యాలను సమర్పించి వారందరినీ కూడా మీరు పూజించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇంటి దైవాన్ని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా కూడా వేటికి కూడా మీకు ఫలితాలు రావు. ముందుగా ఇంటి దేవతలు సంతృప్తి చెందితేనే మీరు చేసే పూజలకు మీకు ఫలితాలు అనేవి లభిస్తాయి. ఆ తర్వాత అయితే మీరు ఖచ్చితంగా గో పూజను చేసుకోండి. గోవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. బ్రాహ్మణులకు దానాలను ఇవ్వండి. ఎవరైనా పేదలకు మీ శక్తానుసారము దానాలు చేయండి. మొదట ఇంటి దేవతను పూజించాలి. ఆ తర్వాత గో పూజ చేసుకోండి. బ్రాహ్మణులను పూజించండి. పేదలకు దానాన్ని చేయండి. ఆ తర్వాత ఈ రోజు మనం చెప్పే క్రియను చేసుకోండి. మీరు ఆ చెంబులో ఉప్పు ఉంచండి, పసుపు, బంగారము, వెండి ఉంచండి. మీరు ఏదైతే మట్టి పాత్ర లేదా రాగి పాత్ర తయారు చేసుకున్నారో అదంతా కుంభరాశిగానే పరిగణించబడుతుంది. ఆ తర్వాత దానిపైన మీరు ఒక 1000 రూపాయలు, 100 రూపాయలు, 5000, 10,000 మీ శక్తానుసారము అందులో ఆ డబ్బులు ఉంచేసినా మాకేమీ ఇబ్బంది కలగదు అనుకునేవారు మీ శక్తానుసారము అందులో డబ్బులు ఉంచండి. మీ శక్తి 100 రూపాయలైతే 100, 1000 అయితే 1000, 5000. అక్కడ పిసినారుతనం మాత్రము చెయ్యకండి. మీ శక్తికి తగినట్లుగా అందులో డబ్బులను వేయండి. మీరు అక్షయ తృతీయ రోజున ఈ లాభస్థానంలో ఉంచిన ధనము మీకు అనంతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు అక్షయ తృతీయ రోజునే ఒక పుస్తకంలో రాసి పెట్టుకోండి. మీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో, ఎంతైతే ఆస్తి ఉంది, ఎంతైతే బంగారం ఉంది, నా వద్ద కారు ఉంది, 2 చక్రాల వాహనం ఉంది, ఇల్లు ఉంది, ఎంత బంగారం ఉంది, ఇవన్నీ కూడా మీరు రాసి పెట్టుకోండి. మరుసటి అక్షయ తృతీయ వరకు మీరు ఈ లాభస్థానంలో ఏదైతే ధనాన్ని ఉంచారో అది అనంతమైన ధన సంపదగా మారి మళ్ళీ మీ జీవితంలోనికి తిరిగి వస్తుంది. మీరు తిరిగి మళ్ళీ అక్షయ తృతీయ రోజున ఒక్కసారి ఆ పుస్తకాన్ని
తెరిచి చూసుకోండి. తప్పకుండా మీ సంపదలు వృద్ధి జరిగి ఉంటాయి. మీకు అప్పుడు అర్థమవుతుంది జ్యోతిష్యం ఏమిటి, భగవంతుడు ఏమిటి, సనాతన ధర్మం యొక్క శక్తి ఏమిటి, అసలు ధర్మం అంటే ఏమిటి, సిద్ధి ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తప్పకుండా అర్థమవుతాయి. మీ కళ్ళు తప్పకుండా తెరుచుకుంటాయి. మా గురుదేవులు చెప్పిన ఈ పరిహారము మీ జీవితంలో తప్పకుండా మార్పుని తీసుకుని వస్తుంది. మీరు తయారు చేసుకున్న చెంబు, ఆ పసుపు రంగు వస్త్రము, ఈ రెండు కూడా కాలపురుష తత్వం ప్రకారము లాభస్థానాన్ని మీ ఇంట్లోనికి ఆకర్షిస్తాయి. అక్షయ తృతీయ రోజున మీరు ఉంచిన డబ్బులు అనంతమైన ధన సంపదను మీ ఇంట్లోనికి లాభాల రూపంలో ఆకర్షిస్తాయి. మీరు ఈ క్రియ అంతా కూడా భక్తి, విశ్వాసము, శ్రద్ధతో చెయ్యండి. సూర్య భగవానుడు పాండవులకు అక్షయ పాత్రను అక్షయ తృతీయ రోజునే ప్రసాదించాడు. శ్రీకృష్ణ భగవానుడు సుదాముడికి సంపూర్ణమైన వైభవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు మీరు చేసే పూజ, మీరు చూపించే భక్తి మిమ్మల్ని తప్పకుండా మీ జీవితంలో మిమ్మల్ని ఒక రాజులాగా మారుస్తుంది. మీరేం చెయ్యాలి అంటే, మీరు ఏదైతే లోటాలో ధనాన్ని నిల్వ ఉంచుకున్నారో ఆ లోటా ధనాన్ని మీరు అక్కడే ఉంచండి. మీరు ఎంత డబ్బు పెట్టగలరో అంత డబ్బు పెట్టుకోండి. మీరు 1,00,000 రూపాయలు పెట్టగలను, నాకేమి ఆ డబ్బులు అందులో ఉండిపోయినా ఇబ్బంది లేదు అని అనుకునేవారు మీరు 1,00,000 రూపాయలైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ ధనాన్ని మీరు పెడితే అంత సంపద అనేది వృద్ధి జరుగుతూ వస్తుంది. మీరు ఈ విషయంలో పిసినారితనంగా ఉండకండి. మీరు అక్షయ తృతీయ రోజున మీ పూజంతా పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మట్టి పాత్రను లేదా రాగి పాత్రను భగవంతుడి ముందు ఉంచి పూజ చేశారో దాన్ని తీసుకుని వెళ్లి మీ బీరువాలో మీరు ధనం ఉంచే స్థానంలో మీరు ఈ పాత్రను ఏర్పాటు చేసుకోండి. మీరు లాభస్థానంలో ధనాన్ని ఉంచారు. ఈ లాభస్థానంలో ఉన్న ధనం ఎప్పుడూ కూడా మీకు అనంతమైన లాభాలను చేకూరుస్తూ ఉంటుంది. మీ జీవితంలోనికి ఆనందము అనేది ఆకర్షించబడుతూ వస్తుంది. అక్షయ తృతీయ రోజున మీరు ఆ లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలను చదవండి. ధర్మాన్ని గురించిన మంచి శ్లోకాలను చదవండి. దాని వలన మీలో జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అక్షయమైన ఆనందం వస్తుంది. పేదవాళ్లపై దయ చూపించండి. పేదలకు కుదిరిన వారు అన్నదానం చేయండి. ఈ రోజు మీరు శనగపప్పు దానం చేసినట్లయితే మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు బుధవారం వచ్చింది కాబట్టి మీరు పెసలు దానం చేసిన, పెసరపప్పుతో చేసిన ఆహార పదార్థాలను దానం చేసినా కూడా మీకు అనంతమైన ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే బుధగ్రహాన్ని వ్యాపార కారకుడిగా చెప్పారు. అందువలన బుధగ్రహం యొక్క అనుగ్రహం మీకు లభించింది అంటే మీకు వ్యాపార అభివృద్ధి అనేది సమృద్ధిగా కలుగుతుంది. అక్షయ తృతీయ బుధవారం రోజున మీరు ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల లోపు పూజ చేసినట్లయితే, శుక్ర హోరాలో పూజ చేసినట్లయితే అది మీకు ఇంకా అనంతమైన ఫలితాలను కలుగచేస్తుంది. అక్కడ శుక్రుడు మరియు బుధవారంతో కలిసి రావడం వల్ల శుక్ర బుధుల యొక్క సంయోగంతో పూజ చేయడము చాలా చాలా అవసరము. మీ ఇంటిని ఆ రోజు శుభ్రం చేసుకోండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో మొదటిగా ఇష్టదేవతారాధన చెయ్యండి. భగవంతుడికి చందనాన్ని పూయండి. పుష్పాలను సమర్పించండి. ధూపము, దీపము, నైవేద్యము, పండ్లను సమర్పించండి. తాంబూలాన్ని పెట్టండి. మీ ఇంటి రక్షణ కోసము, మీ ఇంటి సుఖ సంతోషాల కోసము ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి. ఆ తర్వాత ఇంట్లో వారు అందరూ కూడా ఆ రోజంతా ఆనందంగా ఉండండి. బ్రాహ్మణులకు దానాలు చేయండి. పేదలకు ఏదో ఒక దానాన్ని చేయండి. మీ ఇంట్లో ఉంచిన ఆ రాగి పాత్రలోని పసుపు, ఉప్పు, బంగారము, వెండి వీటికి మీరు పూజ చేయండి. ఈ రహస్యమయమైన పరిహారాలను చేసుకోవడం వలన మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. మీ కుటుంబంలోనికి ఆనందం వస్తుంది. అక్షయ తృతీయ రోజున మీరు చేసే దానాలు, పూజలు అన్నీ కూడా మీకు అనంతమైన ఫలితాలను మీకు కలుగు చేస్తాయి. అందువలన ఈ చిన్న పరిహారాన్ని చేసుకుని మీరు ఆ చెంబును గాని ఆ మట్టి పాత్రను కానీ తీసుకుని వెళ్లి మీ బీరువాలో పెట్టుకున్నట్లయితే మీకు తప్పకుండా వచ్చే అక్షయ తృతీయ నాటికి మీ ఆస్తులు గాని, మీ దగ్గర ఉన్న ధనం కానీ ప్రతిదీ కూడా వృద్ధి జరుగుతూ తప్పకుండా మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.